ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పూజా ముహూర్తము, ఈరోజు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఇంత అంతా కాదు. కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజుల పాటు శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివాలయాల్లో అభిషేకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు. నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి 4వ తేదీ నవంబర్ 2025 మంగళవారం రాత్రి 10:30 ప్రారంభమై 5వ తేదీ నవంబర్ 2025 బుధవారం సాయంత్రం 6:48 వరకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. నవంబర్ 5వ తేదీన పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమిని 5వ తేదీన పౌర్ణమిగా జరుపుకోవాలి. ఈరోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసి పరమ భక్తితో శివుడిని ఆరాధిస్తారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానానికి శుభ ముహూర్తము 5వ తేదీ నవంబర్ 2025 బుధవారం ఉదయం 4:52 నుంచి 5:44 వరకు, మరలా ఉదయం 7:58 నుంచి 9 గంటల వరకు. దీపారాధన చేయడానికి శుభ ముహూర్తము సాయంత్రము 5:15 నుండి 7:05 వరకు. పౌర్ణమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు శాస్త్రోక్తంగా పూజ ఎలా చేయాలో చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి. వీలు కాని వారు తమ తమ ఇండ్లల్లోనే గంగా తీర్థాన్ని నీటిలోకి ఆవాహన చేసుకొని తలారా స్నానం చేయాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివ కేశవుల ఆలయంలో 365 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి పురాణ ప్రవచనం విని కానీ చెప్పి కానీ ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా కఠిన ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చును. 365 ఒత్తులతో దీపారాధన ఎందుకు చేయాలో తెలుసుకుందాం. 365 ఒత్తులతో దీపారాధన ఎందుకు చేయాలంటే కొంతమందికి సంవత్సరంలో కొన్ని రోజులు దీపారాధన చేసే అవకాశం ఉండదు. అలా చేయలేని వారు సంవత్సరంలో ఒక్కసారి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము దేవాలయాల్లో వెలిగించే జ్వాలా తోరణం దర్శించడము సకల పాపాలు హరించుకపోయి కోటి పుణ్యాలనిస్తుందని శాస్త్ర వచనము. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణిలలో లోహ పాత్రలతో తయారు చేసి వేలాడదీస్తారు. అరటి దోణెలలో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరులలో విడిచిపెడతారు. ఇలా చేయడము పుణ్యప్రదం. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. భక్తురాలి కోరికలను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు. తారకాసుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక
ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిట్ల కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చెయ్యలేనన్నాడు బ్రహ్మ. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారందరిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చెయ్యగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసులను 3 పట్టణాల యజమానులను సంహరించాడు. అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనము.